ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 28:19 చూద్దామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చును. ఎలా అండి? సమస్త జనులకు కూడా మీరు తెలియచెప్పిడి, నేను పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ నామమున నేను బాప్తీసం ఇచ్చుచున్నానని వారికి తెలియచెప్పుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చును. వారి అందరికీ కూడా చెప్పమని చెప్పుచును. యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమైనది? యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధము వచ్చి ఉన్నది. ఎలాగో పావురము రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. దానిని బట్టి ఇతను ఎవరు అంటే యోహాను ఏమన్నాడు? నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని చెప్పుచున్నాడు. ఆయనకు నేను బాప్తీసం ఇచ్చుటకు నేను అర్హత లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు మనలను ఏమి చేస్తున్నారు? మీకు అందరికీ కూడా నేను బాప్తీసం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు బాప్తీసం ఇస్తాను, వచ్చి మారు మనసు పొందుడని అడుగుచున్నాడు. ఆ రోజులో అయితే మారు మనసు పొందమని ఎవరిని కూడా చెప్పలేదు. ఈ రోజులో అయితే బోధించేవారు చాలా ఎక్కువ ఉన్నారు. చాలామంది కూడా ప్రసంగం చేయించిన వారు చాలామంది కూడా ఉన్నారు. కానీ దేవుని ఎరగక ఎవరును కూడా లేరు. దేవుని ఎరిగిన బిడ్డలు మనం బాప్తీసం ఇచ్చుకుంటున్నామంటే ఎంత వినయమును ఎంత విధేయతను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనపైన కుమ్మరించాలంటే బాప్తీసం ఇచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము వినయమును విధేయతను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించాలంటే మనము ఎంతో మన నడవడిక మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాక్యమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.